యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన చూడడానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ఈ ముగ్గురు జ్ఞానులు నిజంగా చరిత్రలో బ్రతికున్న వ్యక్తులా? లేదా కేవలం కట్టుకథేనా? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జ్ఞానులకు సంబంధించిన అవశేషాలతో కూడిన ఒక ప్రసిద్ధమైన చర్చి ప్రపంచంలో ఉంది. దాని పేరే ష్రైన్ ఆఫ్ మ్యాగీ. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశం నుండి జ్ఞానులు యెరూషలేములోకి వచ్చారు అనే రాయబడి ఉంది. అయితే వారు ఎంతమంది? వారి పేర్లేమిటి? ఏ దేశం నుండి వచ్చారు? అనే వివరాలు స్పష్టంగా లేవు. అయితే వారు తెచ్చిన బహుమతుల ప్రకారం వారు ముగ్గురు అని చాలామంది భావిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. ఎందుకంటే వీరు నక్షత్రాలను అధ్యయనం చేసేవారు. మంచి శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వారు, పండితులు, జ్యోతిష్కులు. వీరు తూర్పు దేశాల నుండి అంటే బాబిలోనియన్, పర్షియా దేశాల నుండి వచ్చిన వారని చాలామంది విశ్వసిస్తున్నారు. వీరు ఆకాశంలో ఒక అసాధారణమైన నక్షత్రాన్ని గుర్తించారు. ఇది సాధారణమైన నక్షత్రం కాదని, ఒక మహారాజు జన్మను సూచించే నక్షత్రం అని వారు విశ్వసించారు. కాబట్టి వారు ఆ నక్షత్రం ఆధారంగా ప్రయాణం చేసి బెత్లెహేంకు చేరుకున్నారు. అక్కడ పిల్లవాడైనటువంటి యేసుక్రీస్తును సందర్శించి తమ బహుమతులు సమర్పించారు. ఈ బహుమతులు కూడా సామాన్యమైనవి కాదని, అవి భవిష్యత్తులో యేసుక్రీస్తుకు జరగబోయే వాటిని సూచిస్తున్నాయని చాలామంది నమ్ముతారు. బంగారము రాజరికానికి గుర్తు, సాంబ్రాణి దైవత్వానికి గుర్తు. అదేవిధంగా బోలము యేసుక్రీస్తు భవిష్యత్తులో అనుభవించబోయే శ్రమలను సూచిస్తుందని చాలామంది నమ్ముతారు. బహుమతులు సమర్పించిన తర్వాత వారి చరిత్ర మనకు బైబిల్లో ఎక్కడా కనిపించదు. కానీ చాలామంది క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం, విశ్వాసుల ప్రకారం వీరు తమ దేశాలకు తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ క్రీస్తు బోధనలను అంగీకరించి క్రీస్తు మార్గంలో నడిచారు. అనేక మంది క్రీస్తు మార్గంలో నడిపించారు. కాబట్టి వారి యొక్క అవశేషాలు చాలా పవిత్రంగా భావించబడ్డాయి. ఆ అవశేషాలను వారు దాచిపెట్టారు. దాన్నే రెలిక్స్ అంటారు. ఈ అవశేషాలు మొదటగా తూర్పు దేశాల నుండి కాన్స్టంటైన్ నోబుల్ దగ్గరికి చేరాయి. ఆ తర్వాత ఇటలీలోని మిలాన్ నగరానికి చేరాయి. 1164 సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి ఫ్రెడరిక్ బార్బరోసా వీటిని జర్మనీలోని కొలాన్ నగరానికి పంపించాడు. ఇప్పుడు కొలాన్లోని ప్రసిద్ధ క్యాథడ్రాల్లో ఇవి సజీవంగా ఉన్నాయి. వీటినే ష్రైన్ ఆఫ్ మ్యాగీ అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని నలుమూలల నుండి లక్షలాది మంది యాత్రికులు దీన్ని చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. యూరోప్ ఖండంలోనే ప్రపంచ ప్రసిద్ధమైన క్రైస్తవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ప్రశ్న ఏమిటంటే, నిజంగా ఇవి వారి సమాధులైనా? అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. కానీ ప్రపంచంలో ఇది బాగా ప్రసిద్ధికెక్కింది. ఇదే విధంగా దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే ఎంత దూరమైనా సరే దేవుణ్ణి వెతుకుతూ అక్కడికి చేరుకున్నారో, అదేవిధంగా దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే ఒక నిస్వార్థమైన లక్ష్యం మనకుంటే ఖచ్చితంగా ఏదో రకంగా మార్గం కనిపిస్తుంది అని మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.